ప్రజలను మభ్యపెట్టి రాజకీయాలు చేసే రోజులు పోయాయని, అభివృద్ధి సంక్షేమంతో ప్రజల మనసులు గెలుచుకునే పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య అన్నారు. గత పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని దామచర్ల కంపెనీలో నిర్వహించిన కొండేపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు బుగ్గ నరసింహారెడ్డితో కలిసి దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని, అయితే ప్రజలు వాస్తవాలను తెలుసుకునే స్థాయిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలి అంటూ సూచించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే టీడీపీకి అసలైన బలమని, బూత్ స్థాయిలో కార్యకర్త బలంగా ఉంటే ఏ శక్తి టీడీపీని అడ్డుకోలేదని దామచర్ల సత్య అన్నారు. నాయకులు, కార్యకర్తలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలకమని తెలిపారు. పార్టీ విజయోత్సవాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, ఫోటోలు, వీడియోలను మై టీడీపీ యాప్ లో క్రమబద్ధంగా నమోదు చేసి కూటమి ప్రభుత్వ అభివృద్ధి జోరును ప్రతి ఇంటికి చేర్చాలి అంటూ పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలే అండగా నిలుస్తారని, అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింత బలపడుతుందని దామచర్ల సత్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొండేపు నియోజకవర్గంలోని మండల, గ్రామస్థాయి నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన నా నమస్కారాలు. ఎందుకంటే మనం మధ్యాహ్నం 2 ఈ ప్రోగ్రాం పెట్టమని మంత్రి పవన్ గారు చెప్పగానే ఒక్క మెసేజ్ తోటే మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు, తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ పార్టీ అని మరొకసారి మీరు నిరూపించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నాకు ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడే మన మంత్రి గారు నియోజకవర్గం గురించి కానీ మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అన్ని మీకు పూర్తిగా వివరించడం జరిగింది. నేను ఒకే ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నా. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కానీ ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది మీరు ఒక అవకాశంగా ఈ 45 రోజులు ప్రతి ఇల్లు తిరిగి ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి ఏ గ్రామాల్లో మనం ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందించడం జరిగింది. కొన్ని చిన్నవి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, మనం చేసుకుందాం. ముందు ఇచ్చినవి మనం చెప్పుకొని ఈ గ్రామాల్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో కొండేపు నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట. మనకి కుప్పం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కానీ తెలియదు, కానీ మన కొండేపికి ఎప్పుడు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. అవునా కాదా? ఈరోజు ఇందాక మంత్రి గారు చెప్పినట్టు కొన్ని రోడ్లన్నీ శాంక్షన్ అయినాయి. ఈ యుద్ధం వల్ల ఈ తారు రేట్లు పెరిగి కొంతమంది కాంట్రాక్టర్లు ఈ యొక్క పనులు కొంచెం స్లో చేయడం వల్ల మొన్న నేను వాసేపల్లిపాడు ఊరికి వెళ్తే వాళ్ళకి రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్లు అయిపోయాయని చెప్పినా కూడా వాళ్ళకి వినే పరిస్థితుల్లో లేరు. ఇది రోజు న్యూసెన్స్ క్రియేట్ చేయడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పనిచేసే తపనతోటి మన నియోజకవర్గంలో ఇద్దరం పనిచేస్తా ఉన్నాం. మంత్రి గారు, స్వామి గారు ఆయన శక్తి వల్ల పనిచేస్తున్నాం, నాకు తెలిసి అని ఉంటే చెప్పి ఎవరో ఒకరిని అడిగి తీసుకొని ఏదో రెక్టిఫై చేస్తా ఉన్నాం. కానీ మీరు కూడా నాయకులు కూడా కొంచెం సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం అభివృద్ధి చేయడానికి కదా ఇక్కడికి వచ్చింది. మీరందరూ 25,000 ఓట్ల మెజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించినప్పుడు మేము మీకు జవాబుదారీతనంగా ఉంటాం, అభివృద్ధిలో రాజీ లేకుండా పోరాడతామని కూడా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో
మన నియోజకవర్గంలో సుమారుగా 500 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన మన మంత్రి స్వామి గారికి మీరందరూ ప్రత్యేకంగా అభినందించాలి. ఒకసారి మీరు ధన్యవాదాలు కూడా తెలియజేయాలి. రేపు నాకున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్లో మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన కొండేపి నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. పొన్నలూరు మండలానికి, అది కూడా మన సంగమేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజు భూమి పూజకి ఆయన రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎన్నికల్లో ఏదైతే చెప్పామో సంగమేశ్వరం ప్రాజెక్టు, అది కూడా మీ అందరి కళ కూడా నెరవేరబోతా ఉంది. అలాగే ఈరోజు మళ్ళీ రోడ్లు కానీ చాలా మంది మన దావుగుండు రోడ్లు, టంకల్ రోడ్లు అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మన మంత్రి గారు మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదున్నా మన అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మనం చేస్తున్నాం. కానీ మనం చెప్పుకునే విధానంలో మనం కొంచెం వెనకబడతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా అటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన విచ్చలవిడితనంతో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఊపిలో దిగితే ఈరోజు మనం దాన్ని సరిచేసే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ నేను ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఏ ప్రోగ్రాం వచ్చినా మమ్మల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం అనేది పార్టీ నుంచి కానీ అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. రేపు 1వ తారీఖు మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్, దానికి 3 లక్షల మంది ఈ యొక్క జన సమీకరణకు కానీ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజన వసతులు కానీ అన్ని చూడటానికి మన ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడికి మనం వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది. ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కూడా మరొకసారి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే రేపు జరగబోయే ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాం ఏమన్నా చిన్న ఇష్యూస్ ఉంటే మండల పార్టీ నాయకత్వం ఉంది. కొన్ని గ్రామాల్లో మండల లెవెల్లో సెటిల్ అయ్యే ఇష్యూస్ ఉన్నాయి. మండల పార్టీ అధ్యక్షులు కానీ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఉంటే మనం ఇప్పుడే స్టార్ట్ అవుట్ చేసుకొని, కానీ ఏమంటే మంత్రి గారి దగ్గర కానీ నేను కానీ ఇద్దరం కూర్చొని చాలా వరకు సమస్యలు పరిష్కరించి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం గత చిన్న తప్పిదం వల్ల 2019-24 మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా 10 సంవత్సరాలు వెనక్కి తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు నిద్రలు లెక్కిస్తే ఇక్కడున్న వేదిక పైన ఉన్న ఇద్దరు, అటు ఒక్క నరసింహారెడ్డి గారు కానీ మన మంత్రివర్గ స్వామి గారు కానీ, రెండో వ్యాపారాలన్నీ మేము అసలు కంప్లీట్ గా 10 సంవత్సరాలు అయింది చేసి, బ్యాంకుకి పోయి 10 ఏళ్ళు అవుతుంది కరెక్ట్ గా. కేవలం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది 10 మందికి సాయం చేద్దాం, కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని తప్పంతో పనిచేస్తా ఉన్నాం. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు కూడా గ్రామాల్లో ఇక్కడ నుంచి అన్ని ప్రతి ఒక్క గడప తొక్కండి. అందరికీ ఈ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ సూపర్ 6 పథకాలు మనం అమలు చేసి అన్ని కూడా మీరు ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పండి. నేను మళ్ళీ మీకు ఇంకోసారి చెబుతున్నా, మినిస్టర్ గారు కానీ నేను కానీ మీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు సింపుల్ ప్రోగ్రామ్ పెట్టండి. మేమేమి మిమ్మల్ని కూలి తెలమనట్లేదు. దయచేసి ఈ ఊరేగింపులకి డబ్బులు తగలేదు. కేవలం తపాసులు కూడా మీరు డబ్బులు తగలేకుండా 4 గ్రామ అందరూ దగ్గర కూర్చొని ఒక రచ్చబండ దగ్గర సింపుల్ ప్రోగ్రామ్ మనకి మీరు కాస్టు మీరు కార్యకర్తలు కానీ నాయకులు ఖర్చు పెట్టి ఆ అవసరం కూడా లేకుండా మీరు ఒక సింపుల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయండి. దాంతోపాటు 10 మంది అన్ని వర్గాల ప్రజలను కలిసే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయాలని కూడా మీకు నేను సూచన కూడా ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం బాగా మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమంతో మన నియోజకవర్గంలో ఏమన్నా చిన్న ఇష్యూస్ కూడా పూర్తిగా వైద్యులకి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్ని స్థానాలు మనం గెలవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇందాకే మంత్రి గారు మాట కూడా చెప్పారు, రిజర్వేషన్ రాకముందునే మీరు ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టడం చాలా బాధగా ఉంది. ఏమన్నా డబ్బులు ఎక్కుంటే అప్పు ఇవ్వండి, నేను కాబట్టి కూడా ఇస్తాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.